మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున మీకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. నిన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి, మన ప్రభుత్వ సంకల్పానికి ప్రతిబింబంగా నిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విభజన నాటి కష్టాల నుండి మొన్నటి వైఎస్ఆర్ విధ్వంసకర పరిపాలన వరకు నేటి ప్రభుత్వ లక్ష్యాలను, అలాగే ప్రయత్నాలను, వాగ్దానాలను, భవిష్యత్తును ఆలోచింపచేసేటువంటి విధంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం అద్దం పట్టేటువంటి విధంగా ముందుకు సాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పరిపాలకుల నిర్వాహకం వల్ల అతలాకుతలమైనటువంటి ఆర్థిక రంగం కానీ, చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థలు కానీ, గాడి తప్పినటువంటి పాలన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా దిగజారినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047కు సంబంధించినటువంటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో గౌరవ కేంద్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మన అందరి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల పాత్ర ఉండాలనేటువంటి ఆలోచనతో విజన్ 2047 పేరుతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులేసుకుంటూ ప్రతి ఒక్క అంశంలో కూడా ముఖ్యంగా రాష్ట్రంలో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించే దగ్గర నుంచి 55 లక్షల రూపాయల జీడిపి ఒక్కొక్క వ్యక్తికి సాధించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం యావత్తు కూడా నడిచినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు శ్వేతపత్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటువంటి విధంగా, తెలియజేసేటువంటి విధంగా శ్వేతపత్రాలు విడుదల దగ్గర నుండి 10 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని పెట్టుకొని, గైడింగ్ ప్రిన్సిపల్స్ ని పెట్టుకొని ఈ రాష్ట్రము ఏ విధంగా పయనింపజేస్తా ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా, ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలనను ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయబోతా ఉందనేటువంటి విషయాన్ని 10 గైడ్ లైన్స్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మన ప్రభుత్వం పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు జీరో పావర్టీ అనేటువంటిది కేవలం నినాదం కాకుండా ఆచరణలో దాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుండి ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమ కార్యక్రమాల ద్వారానే అది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక నిచ్చెనలాగే ఉపయోగించుకొని దాని ద్వారా ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా కానీ, అలాగే బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణాల ద్వారా కానీ ఆ కుటుంబాన్ని యావత్తు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తే తప్ప జీరో పావర్టీ అనేటువంటి అంశానికి సార్థం కాదనేటువంటి విషయాన్ని గ్రహించి ఒక ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అడుగులు మనందరూ కూడా ఒక ఆదర్శంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, ఆనాడు 1995లో విజన్ 2020 అంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు. ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి నగరం న్యూయార్క్ తగ్గట్టుగా తయారైందంటే దానికి కేవలం కారకుడు, మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జన్మభూమి కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు, వారు పుట్టినటువంటి ప్రాంతాల వైపు ఆలోచించబేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అదే ఆలోచనతో ఈ రోజు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన ప్రభుత్వం ఈ రోజు P4 పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నాయకత్వంలో ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 20% జనాభా
స్థిరపడినటువంటి వారి సహాయ సహకారాలతో మిగతా 80% మందిని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనేటువంటి అంశాన్ని నమ్మేటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ఈరోజు గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యమైనటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక అంశాల మీద ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఉపాధ్యాయులు గాని విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని కలిసి కష్టపడితే తప్ప ఉపయోగం ఉండదనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని ఒక అధికారిక కార్యక్రమంగా పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని పెట్టడమే కాకుండా స్కూల్స్ లో చదివేటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నీట్నెస్ మీద వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి విధంగా ముస్తాబు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టేటువంటి ఆలోచన దగ్గర నుండి అలాగే డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో ఇచ్చేటువంటి కిట్లు గాని ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆ విద్యా వ్యవస్థలో అగ్రగామిగా నిలబడేటువంటి విధంగా చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా అడ్వాన్స్ లెర్నింగ్ దగ్గర నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుండి వీటన్నిటి మీద కూడా అవగాహన తీసుకొని వచ్చి విద్య ద్వారా కేవలం ఉపాధి కల్పించడం సాధ్యం కాదు. అది సాధ్యం అవ్వాలంటే స్కిల్డ్ ఫ్యాకల్టీ ఉండాలి. వాటి ద్వారా ఇండస్ట్రియల్ కొలాబరేషన్ రావాలి. దాని ద్వారా ఈ రోజు ప్రభుత్వం ఆలోచించేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలంటే స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మనందరికి కూడా తెలుసు అనేక కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే అది స్కిల్ నేర్పించాలనేటువంటి ఆలోచనతో సీడాప్ లాంటి సంస్థలతో పాటు అనేక నైపుణ్యం లాంటి పోర్టల్స్ ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశను కలిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రోజు కేవలం విద్యతో పాటు ఉపాధితో పాటు ఆంధ్రప్రదేశ్ ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాలి. విద్యతో పాటు వైద్యం చాలా ఈ రోజు ఆర్థికంగా వెనకబడిపోవడానికి పేదలకు ముఖ్యంగా వైద్యం అందక అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గమనించి ఈ రోజు వస్తున్నటువంటి సాంకేతిక మార్పుల్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈ సాంకేతిక మార్పుల ద్వారా వైద్యాన్ని పేదవాడికి లాస్ట్ డోర్ దాకా అందించేటువంటి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ముఖ్యంగా సంజీవని ప్రోగ్రాం కానీ అలాగే టెలిమెడిసిన్ హబ్స్ ద్వారా కానీ అలాగే ప్రివెంటివ్ కేర్ గురించి ఇప్పటి వరకు మేము పెద్ద ఆసుపత్రులు కలిపేటువంటి ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారు ప్రివెంటివ్ కేర్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా అంతేకాకుండా ఎర్లీ డయాగ్నోస్టిక్ గురించి కానీ అలాగే న్యూట్రిషన్ గురించి కానీ ఫాలోఅప్ మెడికల్ కేర్ గురించి కానీ డేటా డ్రైవింగ్ అనాలిసిస్ గురించి కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కొత్తగా ప్రజలకు తెలియజేసి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా వైద్యాన్ని దగ్గర తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో ఇన్సూరెన్స్ పేరుతో ప్రతి కుటుంబానికి కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఎదుర్కొని ఆర్థికంగా చితలుబడిపోతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలని ఎంతో పెద్ద మనసుతో ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో తీసుకోవడం గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ముఖ్యంగా యువత ఈరోజు గంజాయి బారిన పడి అనేక రకాలుగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. గత పాలకులు గంజాయిని వ్యాపారంగా గంజాయి డాన్లుగా మాఫియాగా మారినటువంటి పరిస్థితులుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు
రాష్ట్రంలో యువతను పెడదో పట్టకుండా వారిని కాపాడుకునేటువంటి క్రమంలో ఈగల్ లాంటి వ్యవస్థను సృష్టించి ఈరోజు అనేక పాలసీలు తీసుకొని వచ్చి రీహాబిలేషన్ దగ్గర నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నుంచి అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. విద్య ఒక మార్గం అయితే నైపుణ్యం ఒక వేదిక, ఒక వెలుతురు. ఈరోజు యువత నేటి ప్రపంచంలో అనేక కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గతంలో రోడ్ల మీద గుంతలు పడిపోయి వారు అనేక మందికి యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మన చరిత్రకు ఒక చిహ్నంగా ఉంటాయని చెప్పి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు 1800 కోట్ల రూపాయలు పెట్టి రోడ్ల మరమ్మతులు చేసినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కుల గురించి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక పార్క్ ని కేటాయిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమం కానీ అలాగే ఈరోజు వ్యవసాయ అభివృద్ధి ఏ విధంగా ఉందంటే మన భారతదేశంలో మన జనాభా 4% ఉంటే 9% అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్రంని అగ్రికల్చర్ కి సహకరిస్తున్నటువంటి పరిస్థితులు కానీ అలాగే సర్వీసెస్ గురించి 4% జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 12% జీడిపి భారతదేశంలో సర్వీసెస్ నుంచి అందుతున్నటువంటి పరిస్థితులు కానీ రీజనల్ డెవలప్మెంట్ గురించి కానీ ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ గురించి అధ్యక్ష దీని మీద ఎందుకంటే మాలాంటి యువతలందరికీ కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది మనందరం కూడా కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడి మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసాం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విజన్ లో 1995 అంటే 2020కి అది సాధ్యమైంది. దాని తర్వాత జన్మభూమి కార్యక్రమం పెడితే అది కూడా పూర్తిగా అక్షరాల సత్యమైంది. ఈరోజు విజన్ క్వాంటమ్ అనేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉందని అధ్యక్ష నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టుడే వెన్ వి స్పీక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ, definitely the world is moving towards the era of quantum computing, artificial intelligence, deep tech, innovation. Quantum technology is not just a scientific advancement, it is going to redefine governance, cyber security, healthcare, finance and national security. In this context, I would like to recall the visionary leadership of Sri Nara Chandrababu Naidu Garu, who has always been far ahead in embracing future technologies, IT reforms and undivided Andhra Pradesh, developing Hyderabad as a global tech hub, or later promoting ecosystems. Sir, as we all know, so many states politicians speak about technology, but Chandrababu Naidu Garu is pioneer he has given real-time governance system to this state. Other than that, data analytics in administrative reforms and e-governance model that became benchmarks for the country. So today, as the world centers the quantum era, Andhra Pradesh once again has the opportunity to emerge as a hub for advanced technologies. With visionary policies, skill development process, global collaborations and investment in research institutions, our state completing a leading role in quantum computing, quantum communication and cyber security technologies. Our Chief Minister integrate quantum research with our universities, startups and IT corridors. Definitely our state will be the number one in our country. If you are going to support this government all the way, I request all the public to support Mr. Chandrababu Naidu Garu and all the leaders, Mr. Pawan Kalyan Garu and Narendra Modi ji, for the development of Andhra Pradesh. Thank you very much. Go to Sirisha Garu.